మైథిలి పరిగెట్టుకుంటూ సౌదామిని దగ్గరికి వచ్చి నన్ను కాపాడండి అని చెప్పేసి అయితే అంటూ తనని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సౌదామిని అయితే ఏంటే నీ నాటకాలు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మైథిలి అయితే నన్ను ధరణి కొట్టింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామిని అయితే ధరణి నిన్ను కొట్టిందా ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మైథిలి అయితే మా బావనే నువ్వు పెళ్లి చేసుకుంటావా, నీకు ఎంత ధైర్యం, మా బావ అసలు నావాడు, అయినా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని నన్ను చాలా గట్టిగా కొట్టింది అత్తయ్య, నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామిని అయితే మైథిలి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మైథిలి మాత్రం అవునత్తయ్య, నాకు ఏం చెయ్యాలో తెలియటం లేదు, నాకు చాలా భయం వేస్తుంది అత్తయ్య, ధరణి కోపం చూస్తూ ఉంటే ధరణి నన్ను ఎంత గట్టిగా కొట్టిందో తెలుసా, మా బావ నావాడు, నీ వాడు కాదు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ నన్ను బయటికి కూడా గెంటేసింది, నన్ను ఇప్పుడు నీ ఇంట్లోకి కూడా రావద్దు అని చెప్తుంది, నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామిని అయితే మైథిలి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైథిలి మాత్రం అవునత్తయ్య, నేను చెప్తుంది నిజమే, నన్ను ధరణి కొట్టింది, నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామిని అయితే మైథిలి నువ్వు నిజం చెప్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైథిలి అయితే నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అత్తయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది.